హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే వీడియోలో ఎక్కడికెళ్ళామో తెలుసా? మేమైతే లాస్ట్ వరకు చూడండి. ఎటెళ్ళానో చెప్తా, స్కిప్ చేయకుండా. ముందుగా స్పైసీ చికెన్ ఎలా వండుకోవాలో చూసేద్దాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో చెక్క, లవంగా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, పసుపు వేసి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. చికెన్ వేసి సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించాలి. అది మగ్గిన తర్వాత అయితే టమాటా వేసుకొని, టమాటా పైన కారం వేసుకొని బాగా కలుపుకొని చిన్న గ్లాసుడు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసి మరలా మూత పెడితే 10 నిమిషాలలో బాగా ఉడికిపోతుందండి. అది ఉడికిన తర్వాత అయితే లాస్ట్లో ధనియాల పొడి అయితే వేసి దించుకోవాలి. చాలా టేస్టీగా సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక. నేనైతే ధనియాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అప్పటికప్పుడే దంచి వేసుకుంటానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాలు వేయించి వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దీనికి కాంబినేషన్గా నేనైతే బగారా రైస్ చేశాను. బగారా రైస్ గిన్నెలో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసి వాటర్ మరిగిన తర్వాత రైస్ అయితే వేసుకోవాలండి. రైస్ వేసుకొని రైస్ ఉడికిన తర్వాత అది కంప్లీట్ అయిపోతుందండి. ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇంకా చాలా ప్రిపేర్ చేశాను, కానీ వీడియోలో ఎంత ఎక్కువ ఉంటుందని అవి అయితే చూపెట్టట్లేదండి. ఇక్కడ బగారా రైసు, చపాతి, చికెన్ కర్రీ, చింతకాయ పచ్చడి, ఆనియన్స్ అయితే వేసి అన్ని రెడీ చేసుకొని మేమైతే బయలుదేరి వెళ్తున్నాం. లాస్ట్ వీడియోలో మా పాప హాస్టల్లో ఉంటుందని చెప్పాను కదండి. ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి హాస్టల్కి అయితే వెళ్తున్నాము. ఒక రోజు అయితేనే పేరెంట్స్ అలా ఉంటుంది. పచ్చని పంట పొలాల మధ్యలో మా పాప హాస్టల్ అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మా బాబు అయితే ముందుగానే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిపోయాడు బండి దిగేసి. మా పాప అయితే వచ్చింది. చూసారా అందరు ఎలా వచ్చారో? చాలా బాగుంటుందండి. సెకండ్ సాటర్డే ఒక్కరోజు ఫ్రీ సీట్ అయితే వచ్చింది. ఇక్కడ కలిసి అయితే భోజనం చేస్తున్నామండి. తినేసి ఇలా కాసేపు పాపతో ఫొటోస్ దిగి టైం స్పెండ్ చేసి అయితే తిరిగి రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి. ఫ్రీ సీట్ వచ్చింది కాబట్టి పాపనైతే హాస్టల్లో వేసాం. చాలా బాగుంటుందండి హాస్టల్లో స్టడీ కూడా, ఫుడ్ అంతా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.